ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో కొత్తపల్లి నుండి మనోహరాబాద్ నూతన కొమరవెల్లి రైల్వే స్టేషన్ బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సందర్శించారు. రైల్వే స్టేషన్ పనులు పరిశీలించారు. అనంతరం కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. మల్లన్న భక్తుల కోరిక మేరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి మోదీ ఎంతో మేలు చేశారని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు ఎంతో ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారని, అది దృష్టిలో ఉంచుకుని భక్తులకు మోదీ మేలు చేశారని వాపోయారు. మల్లన్న ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండొద్దని అన్నారు. రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జనగామ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి పూర్తి చేసుకున్న సందర్భంలో వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా, అదే రకంగా అనేక సంస్థలు కూడా వారు చేస్తున్న అభివృద్ధి పట్ల ముగ్ధులై వారిని కొనియాడుతూ ఉంటారు. అత్యంత ఆరాధ్య దైవమైనటువంటి కొమరవెల్లి మల్లన్న తమ భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దైవంగా భావించేటువంటి, మరి ముఖ్యంగా పేద బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబకులు చాలా ప్రాచీన కాలం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి భక్తులకు వారి సౌకర్యార్థము ఒక నూతనంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు కావాలని ఎవరైతే భక్తులు కోరుకున్నారో వారి యొక్క కోరికలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్పందించి వారు దాదాపు 6 కోట్ల వ్యయంతో దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఒక రైల్వే స్టేషన్ నోచుకోకపోవడం చాలా ఆందోళనకరంగా భావించి వెంటనే దాన్ని మంజూరు చేసి పనులు కూడా శంకుస్థాపన నిమిత్తం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను కూడా స్వయంగా ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే పూర్తి హంగులతో మొదటి రైల్వే స్టేషన్ ఇక్కడికి రావడం చాలా శుభపరిణామం. త్వరలోనే దాని ప్రారంభోత్సవం కోసము మరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరి చేతుల ద్వారా శంకుస్థాపన జరిగిందో వారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలని భక్తుల కోరిక. దానికి అనుగుణంగానే వారి సమయం తీసుకొని త్వరలోనే దాన్ని స్టేషన్ ప్రారంభించి ఈ యొక్క మందిరంలో మరి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, మరి స్థానికంగా మరి ఈ యొక్క ఆలయ మరి పూజారులు, సర్పంచ్ కూడా అనేక మంది ప్రసాద్ స్కీమ్లో దీన్ని పొందుపరచాలని చెప్పి కూడా వారు విన్నపాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి దాన్ని మరి తప్పకుండా మరి ఈ యొక్క కావాల్సినటువంటి దానికి అనుమతులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా తప్పకుండా నేను స్పందిస్తాను. గతంలో కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ భక్తుల యొక్క విడిది కోసం స్థలం ఉంది, దానికి మరి నిధులు కావాలని చెప్పినప్పుడు కూడా ప్రత్యేకంగా నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునైనప్పటికీ కూడా మరి ప్రత్యేకమైన నిధులు దాదాపు 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. త్వరలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మరి ఇక్కడ ఆ యాజమాన్యాలు పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. ఆ మంజూరుకు సంబంధించినటువంటి మరి ఆ యొక్క కాగితాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మోదీ గారు భగవంతుడు ప్రపంచంలోనే వాళ్ళ ఒక ప్రఖ్యాతి గంచినటువంటి ఒక నాయకుడిగా ఇవాళ సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా, ఒక ఎన్నికైన ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు
ఎన్నికైన ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు విరాటంగా ప్రధానమంత్రి 5 రోజులుగా విదేశాలు వెళ్ళి నిన్ననే రాత్రి వచ్చి వెంటనే పనులు నిమగ్నమైనాడు. కాబట్టి భగవంతుడు వారికి ఈ ఆరోగ్యాలు ప్రసాదించాలి. ఇంకా 10 కాలాల పాటు ఈ దేశాన్ని పాలించి వారు ఏదైతే సంకల్పించారో ప్రపంచంలోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా 2040 సంవత్సరానికి మార్చాలని, వారి సంకల్పాన్ని నెరవేర్చడానికి భగవంతుడు ఆశీర్వదించాలని, ఆ రకంగా మరి రేపు యోగా, అంతర్జాతీయ యోగా, ఆ యోగా ఈ యొక్క ప్రాచీన కళ మన గడ్డ మీద పుట్టినటువంటి ఈ విజ్ఞానం ప్రపంచానికే పరిచయం చేసి కుల మతాలకు అతీతంగా దాదాపు 200 దేశాలు వాళ్ళు అలవరపరుచుకొని ఆరోగ్యంగా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కాకుండా సమాజం ఆరోగ్యంగా ఉండి దేశం ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని తలపెట్టినటువంటి కార్యక్రమం 12 సంవత్సరాలుగా వస్తుంది. మరి ఈ వయసులో వారు ఇంత ఉత్సాహంగా ఈరోజు పనిచేస్తున్నారు. కేవలం వారి రాష్ట్రం అంతా కూడా వారు దైనిక కార్యక్రమంలో యోగాను అలవరపరుచుకున్నారు. ఈనాటి యువత కూడా మరి యోగా దైనిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవాలని, కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ యొక్క మన హిందూ ధార్మికమైన ప్రదేశాలు ప్రత్యేకంగా ఈ 12 సంవత్సరాల కాలంలోనే కాశీ కారిడార్ కానివ్వండి, మహంకాల్ ఉజ్జయిని యొక్క కారిడార్ కానివ్వండి, లేదా భవ్యమైన రాముడు జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైన మరి మందిరాలు కూడా అభివృద్ధి చేసి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని ఏ రకంగా కాపాడుతున్నారో అందరూ కూడా దీన్ని కొనియాడుతున్నారు. కాబట్టి ఈ 12 సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా మల్లన్న దైవాన్ని ఈరోజు నేను దర్శించుకొని మా కార్యకర్తలు, వివిధ మరి సంస్థల యొక్క నాయకులతో మా యొక్క మల్లన్నను ఇవాళ దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా ఆ భగవంతుడు నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి